ఎల్బీనగర్లోని ఆరెంజ్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కాళ్లవాపులని వస్తే హార్ట్లో వాల్ బ్లాక్ అయిందని, సర్జరీ చేస్తూ మధ్యలోనే సరైన వైద్యం అందించలేకపోతున్నామని, యశోదాకి తీసుకెళ్లమని ఆరెంజ్ ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారని బంధువుల ఆరోపణ. యశోద ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలపడంతో రమేష్ మరణించాక ఇంకో ఆసుపత్రికి పంపారని బంధువులు ఆందోళన చేశారు. ఈవినింగ్ వచ్చింది సార్. వచ్చి జాయిన్ అవుతుంటే ఒక వాళ్ళు మాత్రమే బ్లాక్ అయింది అనిపారు. ఒక వాళ్ళు బ్లాక్ అయితే సరే ఫీజు మాట్లాడుకొని ఇంజియోగ్రాము అన్ని చేసిండ్రు. అన్ని అయిపోయినాక అన్ని రేపు మార్నింగ్ సర్జరీ చేస్తామని చెప్పారు. నైట్ ఇడ్లీ తిన్నాడు, బాగున్నాడు. మార్నింగ్ కూడా 9 o'clock తను థియేటర్లకు వెళ్లే ముందు కూడా తను వాక్ చేసుకొని ఇడ్లీ తిన్న తర్వాత తను నడుచుకుంటూనే వెళ్ళిండు. ఆ తర్వాత కూడా మరి ఆపరేషన్ అవుతుంటే వితిన్ 1 hourకి వాళ్ళు చెప్పాలి కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఏమైంది, 1 hour అయింది, 2 hours అయింది, ఏమైంది అని అడిగితే చెప్తామని ఎవరు ఎలాంటి చెప్పలేదు. 11, 12, 1, 2 అయింది. మాకు అప్పటి వరకు డౌట్ వచ్చి ఏమైందంటే కూడా ఏం లేదు, సహకరిస్తలేదు బాడీ అని అన్నారు. ఎందుకు ఒకటే వాళ్ళు కదా, 3 బ్లాక్ అయిన వాళ్ళకి కూడా ఓపెన్ సర్జరీ చేస్తే సక్సెస్ అవుతున్నప్పుడు ఈ ఒక బ్లాక్ ఎందుకు ఏం చేస్తారు అంటే ఎవరో సీనియర్ డాక్టర్ లేరు, జూనియర్ డాక్టర్ అందుబాటులో ఉన్న డాక్టర్ని పెట్టి ఆపరేషన్ చేసిరు అనేది తర్వాత తెలిసింది. వాళ్ళు పోలీసులు వచ్చిన తర్వాత కూడా మాకందరికీ భయం అయింది. అప్పటికి పోలీసులు రావడం ఏంది, మనకు చెప్పకపోవడం ఏంది అని అప్పుడు అడుగుతుంటే సహకరిస్తలేదని అంబులెన్స్ పిలిచి ఎవరే హాస్పిటల్ తీసుకుపోమని చెప్పారు. అప్పటి వరకు 9 o'clock పోయిన మనిషి 4 o'clock వరకు కూడా ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. అంతవరకు మాకు భయం వేసింది, ఏమైతుంది అంటే కూడా ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. అప్పటికి ఎప్పుడు చనిపోయిండో కూడా తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము అడిగితే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని అంటే అప్పుడు యశోదకి తీసుకపోతే యశోద దగ్గర తీసుకపోయి అప్పుడు ఎప్పుడో చనిపోయిండు కానీ జస్ట్ ఆక్సిజన్ పెట్టి మాత్రమే మాకు చూపించిండ్రు. అంతకంటే ఏది తెలియదు. ఇక్కడ జరుగుతుంది ఎప్పుడో 12 గంటలకు ఎప్పుడు చనిపోయిండో ఎవరికి తెలియదు. ఆ డాక్టర్లకే తెలుసు, ఆరెంజ్ హాస్పిటల్ వాళ్ళకే తెలుసు. పేషెంట్ వాళ్ళకి మాత్రం ఎలాంటిది కూడా మెసేజ్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. డాక్టర్ అక్కడే ఉన్న డాక్టర్ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. అక్కడే ఉండి తను ఎక్కడ వెళ్ళిపోయిండు ఏమైందో బయట ఉన్న ఇక్కడ హాస్పిటల్ ఉన్న మేనేజ్మెంట్ మాత్రమే మాట్లాడుతున్నా, డాక్టర్లు ఎవరు మాట్లాడలేదు. ఎలాంటిది వాళ్ళందరికీ మెసేజ్ తెలుసు. అంబులెన్స్ పోయిన తర్వాత అందరు ఇక్కడికి వెళ్ళి పారిపోయారు. మరి చనిపోయిన అతను కూడా 35 years ఉన్నాడు, చిన్న అబ్బాయి. అలాంటి అబ్బాయికి సక్సెస్ అవుతుంది అది. ఎందుకంటే మొత్తం బ్లాక్స్ అయిన వాళ్ళకే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఈ రోజుల్లో సక్సెస్ అవుతున్నప్పుడు ఒక వాళ్ళు చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో వేరే వాళ్ళతో చేయించి జస్ట్ జూనియర్ డాక్టర్సా ఎవరో ఉన్న డ్యూటీ డాక్టర్ ఎవరినో పెట్టి చేయించారు. ఒక నిండు ప్రాణం తీసిండ్రు. మరి తన జీవితం, 2 చిన్న పిల్లలు, తన అమ్మాయి కూడా చిన్నది. మరి ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారో మరి ఆరెంజ్ హాస్పిటల్ని ప్రభుత్వం ద్వారా ఎంబడే సీల్ చేయాలని ఇక్కడ బాధితులు అందరూ కోరుకుంటున్నాము. అలాంటిది గతంలో ఇంకొకసారి కూడా జరగకుండా ఇలాంటి హాస్పిటల్ ఉండకూడదు. ఏ కుటుంబం కూడా ఈ విధంగా నాశనం కాకూడదు. ఒక అతని కుటుంబ యజమాని చనిపోతే రేపు ఆ కుటుంబం ఏ విధంగా ముందుకు వస్తుంది. వచ్చిన ఇంటి నుంచి అసలు కొంచెం కాలు వాసిని అని వచ్చినాము. హాస్పిటల్లో చూస్తే కొంచెం బ్లాక్స్ అది బ్లాక్ అయిందని సర్జరీ లాగా చేస్తా ఉన్నారు. నైట్ మంచిగా ఇడ్లీ తినిపించిన, మంచిగా మాట్లాడిండు. పొద్దున కూడా తనే తిన్నాడంటే ఇడ్లీ. మేము వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయారు. 5 గంటల సేపు ఇంకా చేస్తున్నా అని ఇప్పుడేమి ఇట్లా తీసి అప్పగించారు మాకు. మా పిల్లలు నేనేమైపోవాలి ఇప్పుడు.